రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని కళాపీఠ అధ్యక్షులు SVS లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ విద్యార్థుల కళలను సాకారం చేసిందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఎప్పుడూ ఆహార సమస్యను ఎదుర్కొని లేదని చెప్పారు. గుంటూరు చెలమయ్య కర్పూరపు వెంకటనారాయణ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా SVS లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వగురువుగా భారతదేశం అవతరిస్తుందన్నారు. విద్యా నాగరికత సంస్కారాన్ని నేర్పుతోందన్నారు. దేశ దిశ మార్చే శక్తి విద్యాలయాలకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాస్, ఈరంటి వరప్రసాద్, కొనకళ్ళ సత్యం, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్స్ ఇలాంటి మాటలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలంటే అది చదివేటువంటి గొప్ప ఆలోచన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తున్నది. అంటే ఇది ప్రభుత్వ పాలసీ గురించి మాట్లాడటానికి నేను రాలేదు. విద్య యొక్క అవసరాన్ని గుర్తించారు కాబట్టి పాలకులు. అలాగే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఒక 10 సంవత్సరాల ముందుగా, అందుకనే ఆయన విజనరీ అంటారు. చంద్రబాబు నాయుడు విజనరీ అంటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, మనకు అమెరికా నుంచి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు లేరు. అంటే గొప్ప కోసం చెప్పడం లేదు. కారణం ఏంటంటే మన వాళ్ళు డంకీ మార్గంలో కాదు, స్ట్రైట్ మార్గంలో ఇంజనీర్స్గా వెళ్ళారు ఆ దేశానికి. అంత తేలిక కాదు మనల్ని పంపించడం. ఎందుకంటే మనల్ని పంపిస్తే వాళ్ళు పోతారు. అది ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళ సంగతి పక్కన పెడతాం. ఈ ఇంజనీరింగ్ అనేటువంటిది గ్రామాల్లో పెట్టడానికి ఒక విజనరీ ఆలోచించాడు. కాబట్టి ఇవాళ ఆంధ్రదేశంలో నుంచి ఇంతమంది ఇంజనీర్స్, మహారాష్ట్రలో కూడా లేదు. ఐ హావ్ సీన్ రత్తయ్య గారు మహారాష్ట్రలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టున్నారు, మేము కూడా చూసి వచ్చాం. అక్కడ కూడా ఇంతమంది ఇంజనీరింగ్ లేరు. ఇంజనీరింగ్ యొక్క అవసరం అక్కడ ఉన్నది కాబట్టి ప్రపంచం యొక్క అవసరాన్ని గుర్తించారు, దేశం యొక్క అవసరాన్ని గుర్తించి పెట్టారు. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దలు విద్య మీద పెట్టేటువంటి పెట్టుబడి మాత్రం మామూలు కాదది. అది ఒక సంస్కారాన్ని మారుస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది మనకు. ట్రంప్ లాంటి ఒక రాష్ట్రపతి అమెరికాలో ఎన్నుకోబట్టడం భారతదేశానికి అదృష్టం. కారణం ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ మోడీ పోయి మా పిల్లల్ని వెనక్కి పంపించొద్దు, మా వాళ్ళని ఇక్కడ ఉంచాలని అడుగు తినాల్సిన దరిద్రం లేదు. ఈ దేశంలో మనం అనేక మందిని భరించగలిగేటువంటి శక్తి మన దేశంలో ఉన్నది. ఈ ఉన్నటువంటి వనరుల్ని వాడుకోవటానికి ఇవాళ మనం కృషి చేయాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు కృషి చేయాలి. అయితే ఎందుకు వెళ్ళారని కొంతమంది అడిగారు. ఇక్కడ బతకలేకనే కదా పోతున్నారు. కాదు, ఎప్పుడైనా సరే ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తారు? ఆహారాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మిల్క్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఒకప్పుడు పిల్లలకు పాలు లేనటువంటి దేశం నుంచి రైస్ ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి ఏదో ముష్టెత్తుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి దేశం ఇవాళ 70 దేశాలకి ఉచితంగా ఇవ్వగలిగేటువంటి సత్తా ఎలా వచ్చిందంటే ఈ రైతులకు వాళ్ళ పాద నమస్కారం. రైతులు చేసినటువంటి కృషి వల్ల, 2-3 సైంటిస్టులు చేసినటువంటి ఒక గొప్ప చైతన్యం వల్ల ఇవాళ దేశము 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఆహార సమస్య లేకుండా ఉన్నది. అంటే కారణం ఈ దేశంలో చేసినటువంటి కృషి బలుడు, దానికి సహకరించినటువంటి మిగిలినటువంటి సమాజం. ఇంకొక 70 కోట్ల మంది. ఇప్పుడు ప్రదేశంలో భారతదేశంలో ఏంటంటే సహజసిద్ధంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం అంతే. మనం ఎవరిని పంపిస్తున్నాడో మన దగ్గర ఏది ఎక్స్ట్రా ఉంటే అది ఇచ్చాం. మనకి ఏది ఎక్స్ట్రా ఉన్నది వాళ్ళ ఇంటలెక్చువల్. ఇక్కడ ఎందుకంటే దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. ప్రపంచంలో చూడండి, మీకు ప్రపంచమంతా దుఃఖమయంగా మారినప్పుడు, ఆశ లేనప్పుడు బుద్ధుడు పుట్టాడు ఈ దేశంలో, లైట్ ఆఫ్ ఏషియా. బౌద్ధం ఈ దేశంలో ఉండే అత్యధిక జనాభాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. శంకరాచార్యుడు పుట్టాడు, జ్ఞానమూర్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగావు. అందుకనే విశ్వగురుత్వంలో భారతదేశం ఉన్నది.